తక్కువ లేదని అంటున్నారు. కాలేదు ఓటీపీ నెంబర్ చెప్పినారు ఇచ్చేలేం గ్యాస్ అని అంటున్నారు. ఫోన్ చెప్తే అది ఇస్తా ఉంటారు ఇచ్చేవాళ్ళు. ఏ ఊరన్నా మీది? ఎన్ని రోజులైంది బుక్ చేసి? 20 రోజుల పైన అవుతుంది. కానీ ఫస్ట్ మనం చూస్తే ఓటీపీ నెంబర్ రాలేదు, చిరాకు ఇస్తాను, ఒక వారం పడతా అన్నాడు. ఓటీపీ నెంబర్ చెప్తున్నాడు, తీసుకున్నాడు. అంత అయిపోయినాక మళ్ళీ లేదు సిలిండర్ లేదు, నీకు అంత ఓటీపీ నెంబర్ కావాలన్నాడు. ఏం చెప్తున్నారు? ఏమైనా చేస్తామని ఏం చెప్తున్నారు? లేదు, ఫస్ట్ అంటున్నారు అంతే. ఏం చేసుకోపో అంటున్నారు, కట్టించుకుంటావో ఏం చేసుకోపో అంటున్నారు. మన అంటున్నారు డబ్బులు ఇచ్చి వేరే గ్యాస్ తీసుకుంటారు సార్. ఇంకా డబ్బులు పోతే పోయి వేరే ఎస్పీ లేకుంటే భారత్ తీసుకుంటాను. ఇది వద్దు. వాళ్ళు ఏం చెప్తున్నారు మరి మీ మాట అడిగితే? ఎన్నిసార్లు తిరగాల సార్? ఆ పిల్లోడు బళ్ళారిలో అడ్మిట్ ఉన్నారు, వాళ్ళు కొడుకు అంతా ఆడు తిరుగుతున్నారు, ఈడు తిరగాలంటే ఎట్లయితుంది సార్? మాకు ఏమన్నా ఉరి వేసుకున్నా ఆయన ఏమన్నా అట్లా పని పాట లేకుండా ఇప్పుడు పిల్లలకి అడ్మిట్ చేసుకుని వస్తే మళ్ళీ ఇస్తానని చెప్పి 2 దినాల తర్వాత గ్యారంటీ ఇస్తానులే నీకు అని ఇంకా ఇవ్వలేడు. ఎవరు రమ్మన్నారు ఇక్కడ ఆఫీస్ దగ్గరికి? అతనే చెప్పినాడు సార్. ఈ కార్యాలయం ఏం చెప్తున్నారు? చెప్తే నేను చెప్పినాను అప్పుడే, సార్ని మీరు లేకుంటే వీళ్ళెక్కడికి పిలుచుకుని వచ్చి హుసేన్ సార్కి అని చెప్పినాను. పిలుచుకుని వస్తులే ఈ లేకుంటే అని చెప్పినారు సార్. ఇప్పుడు పోతే మళ్ళీ 13 తారీఖుకి రావని చెప్తున్నారు. శాషుబా కొనివల్ల. చాలా గ్యాస్ సమస్య ఉంది. మీకు డెలివరీ వచ్చింది మా ఓటీపీ నెంబర్ చెప్పు అంటున్నారు. ఆయన ఓటీపీ నెంబర్ చెప్తూనే మాకు రాదు సిలిండర్. ఆడికి ఇబ్బంది పెడుతున్నాం. మేము జాబ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది ఉంది అందరికీ, లేడీస్కి. 2-3 సార్లు మేము ఓటీపీ నెంబర్ చెప్పినాం, కానీ మాకు గ్యాస్ రావటం లేదు. వస్తుంది అక్క, అడ్జస్ట్ చేస్తాం వస్తుంది అని ఇస్తున్నారు. అడ్జస్ట్ చేసి ఇస్తున్నారు. అది ఎట్లా పోతుందో తెలీదు. ఓటీపీ నెంబర్ చెప్పినారు కదా మేడం సార్ అంటే లేదు, దానికోసం చెప్తున్నాం దీనికోసం చెప్తున్నాం, మాకు చెప్పకుండా ఎవరికి ఇస్తున్నారో తెలియదు. అది కూడా ఇబ్బంది పడుతున్నాం చాలా. ఈ మేడం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. బిల్స్ రిలీజ్ చేసినాము అంటున్నారు, కానీ ఎవరికి ఎట్లా రిలీజ్ చేసినారో నాకు తెలియదు. మళ్ళీ ఓటీపీ అడిగినారు, ఇచ్చినాము. ఈ సిలిండర్ తెస్తున్నాను ఓటీపీ చెప్పండి అని అన్నారు, చెప్పినాం. మాకు తెలియదు ఇది అని. 1 మంత్ అయింది నేను ఊరికే తిరుగుతూనే ఉన్నాను. నేను అసలు ఇంకా అదే మీరు చెప్పినట్లు ఇది కట్టెల దాని మీద వంట చేసుకొని డ్యూటీకి వస్తున్నాను. నాకు డబల్ సిలిండర్ ఉంది, అయినా గ్యాస్ సరిగ్గా నాకు ఇది లేదు. నేను సఫర్ అవుతున్నాను. జూన్ 8వ తేదీ బుక్ చేస్తున్నాను. 9వ తేదీ ఓటీపీ చెప్పినారు, డిఎస్సి నెంబర్ అంటే చెప్పినాను నేను, నాకు తెలీదు. తర్వాత లేదు, గ్యాస్ లేదు, స్టాక్ లేదు అని చెప్తున్నారు. నేనేమో 2-3 టైమ్స్ ఇది ట్రక్లలో పోతాయి కదా సిలిండర్లు, చూస్తున్నా వస్తున్నాయి కదంటే లేదు. ఇంతకుముందు బుక్ చేసిన వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఉన్నారు వాళ్ళు క్యాన్సిల్ చేయకూడదు అందుకని వేరే వాళ్ళకి ఇచ్చినామమ్మా. మరి ఇంకోటి వస్తాయి, వచ్చిన తర్వాత వస్తాయిలేమ్మా అని అంటున్నారు. మళ్ళీ ఇంకెంతవరకు అయింది రాలేదు. 2-3 ఇయర్స్ అయిందిలేండి. అదే ప్రాబ్లమే ఉంది. మళ్ళీ ఏం చేయాలో ఏమో, మరి ఎవరి ప్రాబ్లమో తెలియదు. మరి మాకైతే ఇది దీనివల్ల చాలా సఫర్ అవుతున్నాం. మేము బుక్ అవుతుంది ఓటీపీ అడుగుతున్నారు, తీసుకుంటున్నారు, రావడం లేదు. డెలివరీ రావడం లేదు. వస్తుంది ఓకే అవుతుంది, కానీ డెలివరీ రావడం లేదు సార్. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయింది 6 months అయింది. ఇంతకుముందు 2 years కింద అట్లా వచ్చిండే, కానీ ఇది సాల్వ్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మరి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఏమనుకుంటున్నాము ఇంకా మాకు దీని గురించి అంతా. మరి డిఎస్సి నెంబర్ చెప్పమంటే అది సిలిండర్ మేమేమనుకుంటున్నాం, వేరే వాళ్ళకి ఇచ్చి అడ్జస్ట్ చేస్తున్నారా, మాకు మరి వేరేది ఇస్తున్నారా అని మేము అట్లా అనుకుంటున్నాం. అడ్జస్ట్ చేస్తున్నారేమో, స్టాక్ తక్కువ వస్తుంది కదా, వేరే వాళ్ళకి ఇచ్చి ఎమర్జెన్సీగా ఇచ్చి అట్లా ఏమైనా అడ్జస్ట్ చేస్తున్నారా అనుకున్నా. అడ్జస్ట్ చేసినా మాకు 1 week లో తెచ్చివ్వాలి కదా. ఏం చెప్తుందంటే గ్యాస్ ఎక్కడ షార్టేజ్ ఏం లేదు, ఎంత కావాలో అంత స్టాక్ అయితే ఉంది అనేది గవర్నమెంట్ స్పష్టంగా చాలా విషయాల్లో చెప్తున్నారు. మీకు ఇట్లా అవుతుంది అనేది ఓన్లీ ఇది ఆదోనిలోనేనా, ఇంకా వేరే చోట కూడా ఉంది? అంత ప్రాబ్లమే ఉంది చూడండి. అది బుక్ చేసిన మర్నాడే వస్తుంది. భారత్ గ్యాస్ అంటే అంత లెక్క ఉంటుంది. ఎవరైతే ఏజెన్సీ తీసుకున్నారో వాళ్ళ ప్రాబ్లం అయి ఉంటుందా, లేకపోతే మొత్తం
might మనకు తెలియదు కదా సార్ అవన్నీ. ఇండియన్ గ్యాస్ ఆదోని సోమేశ్వర ఏజెన్సీనే ప్రాబ్లమ్ సార్ ఎక్కువ శాతం. ఎవరు లేదు, అందరూ బాగున్నారు. అందరూ బాగా ఇచ్చేసి 1 వీక్ వచ్చి అడిగితే రేపు ఇస్తాము ఎల్లుండి ఇస్తాము అంటున్నారు, కానీ ఇంతవరకు ఇవ్వట్లేదు. ఎందుకు సార్ అంటే ఓటీపీ చెప్పండి, మీరు ఓటీపీ చెప్తే మీకు సిలిండర్ పంపిస్తామన్నారు. ఓటీపీ చెప్పాము, డిఎస్సీ నెంబర్ చెప్పంటే డెలివరీ బాయ్ చెప్పంటే చెప్పినాము. చెప్పిన తర్వాత వెంటనే మాకు డెలివరీ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. ఎందుకన్నా మాకు డెలివరీ అయినట్టుగా మెసేజ్ వచ్చింది కదా అంటే, లేదంటే వస్తుంది రేపు ఇస్తాం ఆపిస్తాం, ఇంతవరకు కాలాపన చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి అడిగితే లేదు ఇవ్వమేమో, మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోండి, మీకు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం బుకింగ్ చేసినప్పుడు ఇస్తాము, ఇప్పుడు లేవు, బెదిరింపులు గురి చేస్తున్నారు. చాలా మేము దాదాపు 30 కిలోమీటర్లు ఉంది, ఇక్కడ 26-27 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి మాకు, మా ఊరు ఎండిహెడి. అక్కడకు మీరు ఇక్కడికే వచ్చి తీసుకోండి అంటున్నారు. మరి మేము డెలివరీ ఛార్జ్ అన్ని చెల్లించినా కూడా మళ్ళీ ఇక్కడికే రావాలంట తీసుకోవడానికి. ఆటో వాళ్ళు అక్కడికి వచ్చినా కూడా 60-70 రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు ఆటో వాళ్ళు మా దగ్గర. అక్కడ చాలా ఇబ్బంది. మేము పొలాలు పోయేది, మేము ఇతరత్ల పనికి పోయినప్పుడు వీళ్ళు వస్తారు మధ్యాహ్నం పూట. ఇప్పుడు అక్కడ ఎక్కడో ఒక షాప్ దగ్గర పెట్టిస్తారు వీళ్ళు సిలిండర్ అని. వాళ్ళ షాప్ వాళ్ళకి 50 రూపాయలు, వీళ్ళకి ఒక 70 రూపాయలు అదనంగా ఇవ్వాలి మేము డబ్బులు. ఈ సిలిండర్ డబ్బులు కాదు అని మళ్ళీ అదనంగా 70 ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తూ ఉంది మేము. టోటల్గా ఎంత వసూలు చేస్తున్నారు మీరు? ఇంతకుముందు 976 చిల్లర ఉంది ఇంతకుముందు నేను తీసుకున్నప్పుడు, దానికి ఒక 50 ప్లస్ ఒక 70 కలుపుకోండి మీరే. ఎండిహెడ్ అండి మాది, ఒలగుంద మండలము, మడ్డిలింగదహಳ್ಳಿ గ్రామం మాది. చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఇండియన్ గ్యాస్ వల్ల, చాలా ఇబ్బంది. మా పక్కనే భారత్ గ్యాస్ వస్తూ ఉంది, వాళ్ళు బ్రహ్మాండంగా ఇస్తున్నారు, మాకు అది లేదు. మాకు ఏజెన్సీ ఇక్కడ ఇదే ఉంది కాబట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను ఇప్పుడు 7-8 రోజులు అయింది బుక్ చేసి, 9వ రోజు ఈ రోజు సోమవారం బుక్ చేసిన. ఓటీపీ మరుసటి రోజే అడిగినారు, సోమవారం చేసి మంగళవారమే ఓటీపీ అడిగినారు. పద్ధతి ప్రకారంగా ఓటీపీ ఎప్పుడు తీసుకోవాలి తెలుసా మీకు? సిలిండర్ మీ చేతికి ఎప్పుడు అది మాకు తెలియదు కదా సార్, మేము పల్లెటూరు, మాకేం తెలుసు? మీరు ఎందుకు చెప్తారు ముందుగా? మాకు తెలియదు కదా, ఇప్పుడు మీరు మీ ముఖంగా తెలుస్తా ఉంది. వీళ్ళు ఏమంటున్నారు, మీరు ఓటీపీ చెప్తేనే సిలిండర్ ఇస్తామంటున్నారు. సర్లే తెస్తారు కదా అనుకున్నా. మెసేజ్ ఉందన్న, ఓటీపీ చెప్తే డబ్బులు కూడా పోతాయని చెప్పి చాలా మంది ప్రజలకు తెలుసు. మీరు ఎట్లా చెప్తారు ఓటీపీ అంటే? మాకు తెలియదు కదా సార్, ఓటీపీ డబ్బు అంటే అది అకౌంట్ నుంచి మెసేజ్ వస్తాం కాదు, ఇది గ్యాస్ అని చెప్తారు కదా వీళ్ళు. మీకు ఓటీపీ చెప్తేనే రేపు సిలిండర్ ఇస్తాం, లేదా మధ్యాహ్నం పైన వస్తుందని చెప్తారు. ఇందాక పోయి అడిగినా కూడా నేను లోపల అడిగితే మధ్యాహ్నం పైన వస్తాను, మళ్ళీ తర్వాత ఇంకా పైన ఉండి రాళ్ళే పోండి వెళ్ళిపోండి అంటున్నాడు. సిలిండర్ ఇటు మోసుకునండి ఏమో అడ్జస్ట్ చేస్తాం ఉంటే లోపల, లేదంటే లేదంటున్నారు. చాలా ఇబ్బంది గురవుతున్నాం సిలిండర్ వల్ల, గ్యాస్ వల్ల, కట్టెల పొయ్యిల వల్ల. ఇక్కడ వానలు లేవు, పంటలు లేవు, చాలా ఇబ్బంది గురవుతున్నాము. ఇది మా కష్టాలు ఉంటే తీర్చాం సార్ మీరు. నా పేరు వీరాజనేయులు, మట్టిలింగదహಳ್ಳಿ గ్రామం. ప్రెస్ మీడియా ద్వారా కూడా మేము పంపిస్తున్నాము. వీళ్ళను వెంటనే సోమేశ్వర గ్యాస్ ఏజెన్సీ లైసెన్సును రద్దుపరిచి వేరే ఏజెన్సీ వాళ్ళను నామినేట్ చేయాలని చెప్పి ప్రజలు, వేలాది మంది వినియోగదారులు బాధపడుతున్నారు, చాలా మనోవేదనకు గురవుతున్నారు. దయచేసి ఆ అధికారులు, ఇక్కడున్న సబ్ కలెక్టర్ కానీ, సిఎస్డిటి కానీ, ఎవరైతే ఆదోళనలో ఉన్నారో వాళ్ళందరూ మొద్దు నిద్రను వదలండి. మీరు ప్రజల్లోకి రండి, ఇక్కడ వచ్చి గ్యాస్ కాడ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి. వందలాది మంది బాధపడుతున్నారు. ఆ బాధను తొలగించాల్సిన బాధ్యత ఆదోని సబ్ కలెక్టర్ గారితో ఉంది, అదేవిధంగా సిఎస్డి గారితో ఉంది, కర్నూలు జిల్లా డిఎస్ఓ గారితో ఉంది. మేము సుమారుగా 10 మంది తీసుకుని పోయి మేము అడిగాము సిఎస్డిటిని. అడిగితే మాకు ఒక కంప్లైంట్ కూడా రాలేదయ్యా. వీడియోస్ వచ్చినాయి కదా, వీడియోస్ చూసారంటే ఆ వీడియోస్ చూసాం, చూసిన తర్వాత మీరు మేల్కొనరా, మీరు అక్కడికి వెళ్ళరా అని చెప్పినాం. ఈరోజు కంప్లైంట్స్ అన్నీ ఆల్రెడీ సబ్ కలెక్టర్కు 22 కంప్లైంట్స్ మేము మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఈ కార్యాలయానికి వచ్చింది. సబ్ కలెక్టర్ గారు, గౌరవనీయులైన సబ్ కలెక్టర్ గారు, మీరు మేల్కొనండి, మొద్దు నిద్ర వదలండి. మీకు అనేకమైన పనులు ఉండొచ్చు, ఆ పనిలో ఈ పని అత్యవసరం. ఇది అత్యవసరం. మీరు 24 గంటలు ఈ సిఎస్డిటి కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఎవరైతే సంబంధిత అధికారులు 24 గంటలు మీ ఇంట్లో సిలిండర్ లేకుండా బతకండి. మీకు నొప్పేమో తెలుస్తుంది. మీకు ఇక్కడ అంతా కట్టెల పొయ్యి చేసుకుంటున్నారు, కట్టెల పొయ్యితో సంసారం చేసుకుంటున్నారు. మీకు కూడా ఆ బాధ తెలియాలంటే కదా మీరు కూడా కట్టెల పొయ్యి ఉపయోగించుకోండి. లేకుండా 24 గంటలు బతకండి. ఎట్లా బ్రతుకుతారో మీ ఫ్యామిలీ మేము కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. సో ఈ విషయంలో ఈరోజు సబ్ కలెక్టర్, అదేవిధంగా జిల్లా కలెక్టర్, అదేవిధంగా డిఎస్ఓ, అదేవిధంగా ఇండియన్ గ్యాస్ ఏరియా ఆఫీస్ తిరుపతిలో ఉంది, వీళ్ళందరికీ మేము మెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కర్నూలు వాళ్ళకు కూడా ఒక కంప్లైంట్ పంపించడం జరిగింది. ఇది సార్ బాధితులు
స్టాక్ అంతా